లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నీకు క్షేమము కలగజేసేదను. ఈ వాగ్దానం చేత ఈరోజు నిన్ను దేవుడు బలపరుస్తున్నాడు. దేవ్ మనకి క్షేమము కలిగించే విషయంలో మనం చూసుకుంటే, మనకి క్షేమాన్ని ఎవరు ఇవ్వలేరు. క్షేమకరమైన పరిస్థితుల్ని మనకి ఎవరు నెలకొల్పలేరు. ఎందుకంటే అది దేవుడికి మాత్రమే సాధ్యం. మన ప్రయాణాల్లో దేవుడు క్షేమాన్ని ఇవ్వగలుగుతాడు. మన జీవితంలో దేవుడు క్షేమాన్ని ఇవ్వగలుగుతాడు. మన కుటుంబంలో దేవుడు క్షేమాన్ని ఇవ్వగలుగుతాడు. మన పిల్లలకి దేవుడు క్షేమాన్ని ఇవ్వగలుగుతాడు. మన సంబంధించిన సరిహద్దులన్నీ కూడా క్షేమంగా ఉండాలంటే దానికి మూల కారణం దేవుడు మాత్రమే. క్షేమంగా ఉండాలంటే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అవన్నీ క్షేమంగా ఉంటాయి. దేవుడి కాపుదల ఉన్నంత వరకు అవి క్షేమంగా ఉంటాయి. దేవుడితో మనం ఉన్నంత వరకు అవి క్షేమంగా ఉంటాయి. దేవుడు మనల్ని ప్రేమించినంత వరకు అవి క్షేమంగా ఉంటాయి. మనం దేవుణ్ణి ప్రేమించినంత వరకు అవి క్షేమంగా ఉంటాయి. నీకు క్షేమాన్ని కలగజేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి దేవుడు క్షేమాన్ని కలగజేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క తరానికి దేవుడు క్షేమాన్ని కలగజేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. క్షయత ఏదైతే ఉన్నదో, రోగం ఏదైతే ఉన్నదో, పాపం ఏదైతే ఉన్నదో, శాపం ఏదైతే ఉన్నదో, అది యేసు నామములో ఈరోజు నీ నుంచి, నీ కుటుంబం నుంచి, నీ పిల్లల నుంచి బయటికి వెళ్ళిపోవును గాక. దారిద్ర్యము ఏదైతే ఉందో అది యేసు నామములో బయటికి వెళ్ళిపోవును గాక. క్షేమమే కలుగును గాక. ఎప్పుడు క్షేమంగా ఉండు గాక. నీ ప్రయాణాల్లో క్షేమకరమైనటువంటి ప్రయాణాలను మీరు జరిగించుదురు గాక. మీరు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉందురు గాక. మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉందురు గాక. మీ పిల్లలు ఎక్కడున్నా క్షేమంగా, దూర ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా, హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా క్షేమంగా ఉందురు గాక. ఎక్కడ ఉన్న వాళ్ళైనా దేవుని నామములో వారందరూ క్షేమంగా ఉందురుగాక. నీ సరిహద్దులు, నీకు సంబంధించిన పాడి పంటలు, పశువులు అన్నీ కూడా క్షేమంగా ఉందురుగాక. ఎందుకంటే దేవుడు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మీరు క్షేమంగా ఉంటారు తప్పకుండా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచునుగాక. మీకు క్షేమం కలుగునుగాక. క్షేమమే ఉండునుగాక. సంతోషము, సమాధానం, నెమ్మది మిమ్మల్ని ఏలుబడి చేయునుగాక. ఈ రోజు నుంచి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబము, మీ సంఘము అన్నీ కూడా క్షేమకరమైనటువంటి పరిస్థితులను అనుభవించుదురుగాక. దరిద్రము, శాపము, పాపము, రోగము అన్ని యేసు నామములో దూరపరచబడి క్షేమము, సంతోషము మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడిని ఆశీర్వదించునుగాక.